చాలా రోజుల తర్వాత మనతో పాటు మాట్లాడడానికి చెఫ్ సంజయ్ తుమ్మా గారు ఉన్నారు. సంజయ్ తుమ్మా గారి గురించి మాట్లాడాలి అని అంటే 2 రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ది బెస్ట్ చెఫ్ ఆఫ్ హోల్ కంట్రీ అంటే మనకి సంజయ్ తుమ్మా గారు. సో ప్రస్తుతం మనము వారితో మాట్లాడి తెలుసుకున్నాము. సో ప్రస్తుతం ఇక్కడ మినార్ అనే బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సో అసలు ఎందుకు సార్ అసలు మినార్ అనే బ్రాండ్ కి ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అండ్ ఎలా ఉన్నారు ఫస్ట్? అయితే మెయిన్ ఏంటి అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అవడం అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మ్యారేజ్. ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ తీసుకొని ఇది వాడండి అని జనరల్గా చెప్తారు. ఒక బ్రాండ్ అంబాసిడర్కి ఏంటంటే ఇట్ ఈస్ రెప్యుటేషన్ ఫర్ బోత్, ఒక బ్రాండ్కి యాజ్ వెల్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్కి. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళకి ఫ్రెష్ ఫుడ్ తినాలి, ఇంట్లో ఫ్రెష్ ఫుడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు అందరూ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకొని తింటూ ఉంటారు. అప్పుడు నా బాధ అంతా ఏంటి అంటే అరే మంచి ఫుడ్ ఇంట్లో చేసుకోవడం ఎంత సులభం అది నేర్పించాలని. తర్వాత ఒక మంచి ఇంగ్రీడియంట్స్ ఎట్లా, ఒక బెండకాయ కొనాలంటే దాని ఇర్చి ఎలా చెక్ చేయాలి, టమాటాలు ఎలా చెక్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పేవాడిని. కానీ కొన్ని పిండి వరకు వచ్చేసరికి, ఎందుకంటే ప్రతి ఇంట్లో పిండి మనం వాడుతూనే ఉంటాం. అది రొట్టెలు చేసుకుంటామా, ఉప్మా చేసుకుంటామా, లేకపోతే సమోసాలు చేసుకుంటామా, ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే అక్కడికి వచ్చేసరికి చాలామంది వెళ్ళి నార్మల్గా ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళకి రిలయబుల్. అయితే నిజానికి 30 సంవత్సరాలుగా మీరందరూ కూడా మినార్ ఫ్లార్ తింటూనే ఉన్నారు. మీరు చేసుకునే ఇంట్లో సమోసాలైనా, మీరు చేసుకునే చపాతీలు, లేకపోతే వేరే ప్రోడక్ట్స్, కేక్స్ కానీ, బిస్కెట్స్ కానీ. సో అలాంటిది ప్రోడక్ట్ అందరూ అప్రిషియేట్ చేస్తున్న దాన్ని ఇంకొక లెవెల్కి, ఒక ఫుడ్ పార్క్ తోటి, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఈ బ్రాండ్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడం కోసం. సో నాకు మిస్టర్ బన్సల్ గారు కూడా తెలుసు. ఆయన ఫిలాసఫీ ఏంటి అంటే ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్, కన్సిస్టెంట్గా ట్రస్టబుల్ ప్రోడక్ట్ ఇన్ని సంవత్సరాలుగా ఇస్తున్నారు. ఆ కొలాబరేషన్ని మేము ఈరోజు ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేశాం. ఎందుకంటే నాకు అంత నమ్మకం ఆ బ్రాండ్ మీద, బ్రాండ్కి కూడా నా ఒక షెఫ్స్గా నా మీద అంత నమ్మకం. సో ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా హెల్తీగా, చాలా ఫ్రెష్ ప్రోడక్ట్స్ చేసుకోవాలి. దానికి ఇంగ్రీడియంట్స్ ఎంత ఇష్టమో. అందుకే అసలు బ్రాండ్ స్లోగన్ ఏంటి అంటే హర్ కిచెన్ కా హీరో. మినార్ స్లోగన్ అదనమాట. నేను ఒక 5 స్టార్ హోటల్లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 30 సంవత్సరాల కిందట నేను అనుకుంటాను అరే నేను పెద్ద హీరో కిచెన్లోకి వెళ్ళి. కానీ రియల్ హీరో ఏంటి అంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్. సో జనరల్ గా ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో చాలా మంది ఏంటంటే ఫ్లోర్ ఐటమ్స్ కానివ్వండి, అంటే పిండి కానివ్వండి, ఆటా కానివ్వండి, బ్రెడ్స్ కానివ్వండి, సో చాలా మంది డైట్ లో భాగంగా తీసుకోవట్లేదు. సో ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి మీరు ఈ కాన్సెప్ట్ అనేది ఏదైతే ఆటాకి నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నాను అనుకున్నప్పుడు మీ మైండ్ లో ఇలాంటివి ఏమైనా థాట్స్ వచ్చాయా? అంటే తినట్లేదు కదా జనాలు ఎక్కువగా అని. అంటే అలా కాదు, ఏమవుతుందంటే సోషల్ మీడియా వచ్చినప్పుడు దానివల్ల చాలా పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న నెగిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అమెరికాలో వెళ్ళినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతిదీ ఏది కొన్నా కానీ అందులో పల్లి ఉందా, లేకపోతే అందులో బాదాం ఉందా, నట్స్ ఉన్నాయా, కొంతమంది స్పినచ్, కొంతమందికి మిల్క్ ఉంటే అక్కడ అన్ని అలర్జీలే. సో అక్కడి నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇదనమాట, ఎలర్జీ కాన్సెప్ట్. అయితే గ్లూటెన్ అనేది ఒక న్యాచురల్ ప్రోటీన్, అది గోధుమల్లో ఉంటుంది. కొంతమందికి అంటే మనం డాక్టర్స్ చెప్పేదాన్ని వినాలి. అయితే ఏ ప్రాబ్లం లేకుండా కూడా చాలామంది తినడం మానేస్తున్నారు. ఇప్పుడు 0.001% చాలామంది గ్లూటిన్ అంటారు. ఆ గ్లూటిన్ ఎలా డిటెక్ట్ చేస్తారు? సో అది బ్లడ్ టెస్ట్ తోటి వాళ్ళకి అసలు గ్లూటిన్ ఎలర్జీ ఉందా అని టెస్ట్ చేస్తారు. అది తెలియకుండా ప్రతి ఒక్కటి. కానీ ఆ లైఫ్ స్టైల్ ఫాలో చేసే వాళ్ళకు కూడా గ్లూటిన్ ఫ్రీ ఫ్లార్స్ అవైలబుల్ ఉన్నాయి మినార్ దగ్గర, అవి కూడా మీరు వాడుకోవచ్చు. కానీ నా రికమెండేషన్ ఏంటి అంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడో ఉన్న ప్రాబ్లంని నెత్తి మీద వేసుకొని మీరు తినడం మానేయకండి. మీరు చక్కగా బ్రెడ్ మీరు తిని మీకు మంచిగా డైజెస్ట్ అవుతుంది, మీకు ఏ ప్రాబ్లం లేదంటే దాని గురించి తల బాదుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఇంకోటి ఏంటంటే 30 years గా మీరు కూడా మార్కెట్ లో ఉన్నారు, చూస్తానే ఉన్నాం. సో అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నారో అలా ఉన్నారు. మీ సీక్రెట్ ఏంటి అసలు? సార్ ఈ సీక్రెట్, పర్ఫెక్ట్ సీక్రెట్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను అప్పుడప్పుడు పూరిలాగా ఉబ్బుతూ ఉంటాను, తగ్గుతూ ఉంటాను. సో తన చేతిలో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ అవుతాను. నా అంతటా నన్ను వదిలేస్తే కొంచెం ఉబ్బిపోతాను. బట్ ఏంటంటే యూ హెవ్ టు ఈట్ గుడ్ ఫుడ్. మనము కూరగాయలు అన్నీ తినాలి. అది తను అంటది ఇప్పుడు నువ్వు చెప్తున్నావా అని. మేడం మీరు చెప్పండి సార్, ఇలాంటివి తింటూ ఉంటారు అండ్ ఇలాంటివి ఇష్టపడుతుంటారు? అన్నీ తింటారు, అన్నీ ఇష్టపడతారు, ఏది వదలరు. పాకే దాని నుంచి చెప్తూ ఉంటాడు అనమాట. ఏంటది నువ్వు చెప్తావు కదా, పాకే దాని నుంచి అన్ని, ఏది పాకినా తినేస్తాను అంతవరకు. పాకు నుంచి అది ఆయన స్లోగన్. రెగ్యులర్ గా ఏమేమి తింటుంటారు సార్?
మాది ఇప్పుడు కూడా ఏం తినొచ్చామో చెప్పు. యా ఇప్పుడు ఇంట్లో బిర్యానీ తినేసి వచ్చాము. ఇప్పుడు ఒక ఎక్కడికి వెళ్ళినా, ఒక పెళ్లికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మంచిగా ఒక పాట్ మంచి బిర్యానీ చేసుకొని తిని బయలుదేరతాం. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం తినాలి ఫస్ట్ కడుపు హాయిగా ఉందనుకోండి, ఏది మంచిగా ఉందో సెలెక్ట్ చేసుకొని తినొచ్చు. బిర్యానీ ఫ్యాన్స్ మేము. వారానికి ఒకసారి బిర్యానీ అండ్ తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్. సో ఎక్కువగా మీరు వండుతుంటారా, మేడం వండుతుంటారా ఇంట్లో? అంటే ఇంట్లో తన కిచెన్ లో వండాలి అంటే చాలా కష్టం సార్. అది నేనే కాదు, తన కిచెన్ లో. మా ఇంట్లో కూడా 3 కిచెన్లు ఉంటాయి. నాకు ఫామ్ హౌస్ లో నాకు కిచెన్ సపరేట్ ఉంటుంది. ఎందుకంటే తన కిచెన్ లో అంత పర్ఫెక్ట్ గా ఉండాలి. మరి మనం ఏంటంటే కొంచెం మాస్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. బట్ బోత్ ఆఫ్ అస్ కుక్. తను ఇంట్లో నేను ఫామ్ లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ఫామ్ లో ఉంటాం. ఈ మధ్య చాలా షోస్ లో కూడా చేస్తూ ఉన్నారు, హోస్టింగ్ కానివ్వండి లేకపోతే ఇవన్నీ కానీ. సో ఎలా ఉంది సార్, అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఎలా అనిపిస్తుంది? అంటే కొత్త ట్రెండ్స్ అన్ని వస్తూ ఉన్నాయి కదా. సో కొత్తగా వచ్చే వాళ్ళకి లేకపోతే జెన్జీ కిడ్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి? ఇప్పుడే మా ఆవిడ అమెరికా వెళ్ళి మా వాడి దగ్గర 4 నెలలు ఉండొచ్చింది. ఆ జెన్సీ కిడ్స్ ఏంటి అంటే దే బికమ్ మోర్ హెల్త్ కాన్షియస్. వాళ్ళు ప్రతి ఒక్కటి ఏది తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, అది యాక్చువల్గా అలాంటి క్వాలిటీ ఉంటే మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే పిల్లలు ఇఫ్ దే బికమ్ హెల్త్ కాన్షియస్ ఇట్ ఈస్ గుడ్. ఏది పడితే అవి తినేసి, ఇప్పుడు స్కూల్లో పిల్లలు కూడా చూస్తూ ఉంటాం కదా, చాలా ఒబిసిటీ అది బాగా పెరిగిపోయింది. నేను ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేను కానీ చెప్పవచ్చు. ఏంటి అంటే యంగ్స్టర్స్ లెట్ దెమ్ బీ కాన్షియస్. ఫుడ్ మంచిగా వెరైటీ తింటున్నారు, హెల్తీగా తింటున్నారు. వాళ్ళు సంపాదనలో వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది, అరే ఫుడ్ మెయిన్, దాని మీద మంచి ప్రోడక్ట్స్ తినాలని. ఎందుకంటే నేను తన అమెరికా వెళ్ళేటప్పుడు చెప్తాను అనమాట, నువ్వు అక్కడికి వెళ్తే నీకు చాలా విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇచ్చేసి పెట్టు అది చేసి పెట్టు అంటారంటే అక్కడ పిల్లలు అలా లేరు. ఎవరికి వాళ్ళే చేసుకొని మేము చేసాం తినమంటున్నారు. అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే నిజంగా నా ప్రొఫెషన్కి నేను షబాష్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పిల్లలు సూపర్గా ఉన్నారు, రకరకాల వంటలు చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోస్ చూసేసి బాగా ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలు. అండ్ హెల్త్ కాన్షియస్ చాలా అయిపోయారు. సో ఇది తింటే నెక్స్ట్ ఏం చేయాలి, జిమ్ చేయాలా లేకపోతే ఏంటి తింటారు, దెన్ దే డూ ఆల్టర్నేట్ దట్ జిమ్ అన్నా లేకపోతే వాక్ అన్నా, హెల్త్ కాన్షియస్ అయ్యారు. చేస్తున్నారు. సార్ ఇంకోటి ఈ మధ్య ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఇంతే తీసుకోవాలి అంతే తీసుకోవాలి అని, అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఒక ఇద్దరు కూర్చున్నప్పుడు కూడా జనరల్ డిస్కషన్స్ ఏమొస్తున్నాయి అంటే, ఇంత ముందుకు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, నీ డైట్ ఏంటి, నువ్వేం తింటున్నావు అన్న. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మొత్తం సార్ నేను రొట్టెలా ఉంటాను, అప్పుడప్పుడు పూరిలా ఉంటాను. ఎందుకంటే బాగా హార్డ్ వర్క్ చేసినప్పుడు ఒక 2-3 నెలలు బ్రేక్ తీసుకొని బిర్యానీ దంచేస్తాను. కానీ పర్ఫెక్ట్గా, అంటే నార్మల్గా ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు వెరీ కాన్షియస్ ఉండాలి. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, మీ 50% ఫుడ్లో కంపల్సరీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కంపల్సరీ ఉండాలి. ఎంత ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటే అంత హెల్తీగా ఉంటారు. ఆయిల్స్ కొంచెం తగ్గించండి, షుగర్స్ కొంచెం తగ్గించండి. Sir, thank you so much, sir. Thank you for your time, sir. Thank you. Minar is a 30-year-old company. We have a 3-decade legacy started by our MD, Shri Ramprakash Bansal. It was started with humble beginnings. He has such in-depth understanding of the process of the product that we have scaled so much more. In the past 5 years, we have tripled our production. We have 3 units, 3 plants in Hyderabad. We produce 600 tons of flour each and every day and distribute it effortlessly. And the beauty of it all is that even with having so much production capacity, we feel like we're falling short of it, which is why our MD and our team has planned to soon incorporate a food park to not just have these products in our portfolio, but to expand it to a much bigger horizon. Why we are the best in the city, that you can ask all the big brands that you probably walk into in Hyderabad. These are the iconic brands of our that make Hyderabad's heritage so rich. If they're all using it, there must be a reason for it. If everybody is using Minar, there is a very fine reason for it. That only means that we are the best that there is out there. It is important that everybody imbibes that same energy, that same thought, and brings Minar into their kitchen, which is why we are here today, which is why we have collaborated with Chef Thumma, who resides in the hearts of both Telugu states. He's such a loved figure, and he comes with such high trust
It took us a while to convince him because he had his own process, his due diligence. He visited the plant. He did not say yes till the time he visited the plant, met our entire team, spent 2 hours with our MD, with my father, understood his philosophy, his vision, our vision, and only after he was truly satisfied with the whole process, he came on board. And we are so happy that we found not just, we don't even see him as a brand ambassador. Now he's a part of our family, and we truly believe that. And we're so happy and lucky that we have him with us today. Currently, we run 3 plants in Hyderabad. We are in the process of starting our new unit soon and expanding that into a food park. We don't plan to just restrict our products to maida, suji and atta. We have a parallel brand called Flourcraft, which focuses on the health and lifestyle products. Health and lifestyle, by that I mean healthy food for the modern generation. Gluten-free ranges, vegan, no added sugar. They come in various forms there for cakes, for pastas, for breads, 100% whole wheat bread. So there's a wide variety and wide range. There are European flours that we have developed, something that nobody currently in India is doing it. Currently, any European flour for good baguettes or good croissants or viennoiserie as they call it is being imported from other countries, from Switzerland. We are possibly the only ones in India that have cracked that recipe, and we're supplying it to a lot of good bakeries again in Hyderabad. Our D2C brand is also coming out, the same brand. We're planning, we have a D2C campaign that we're launching soon. That is also one of the purposes of this press conference. And the expansion plans are very clear. We want to capture the whole of South in the first 3 years and then expand our growth and reach to upwards to the north. There are 5 products in the Minar portfolio. The 3 main products out of that is maida, suji and chakki atta. Apart from that, we have bansi rava, kesari rava, tandoori atta, and there is a slightly bigger range. With regards to the premium categories, which is the health and lifestyle products, we have about 8 products available there under different SKUs, and we have 5-6 more already in the innovation lab that we have in-house, which will be rolled out soon in 2026 before March. For sure, we have such a good partner in him. He brings in so much energy into us, into our brand, that we'll definitely be planning a lot of activities with him going forward. Whenever he finds time apart from his TV activities, we'll be spending a lot of time with him and creating a lot of good content.